ఎట్లుంది టెన్షన్ జనం ఎట్లా? ఏమనుకున్నారు హ్మ్. జగన్ నేను ఇచ్చానంటే హ్మ్. అది నా హక్కు అనుకున్నాడు నువ్వు కాబట్టి ఎవరైనా ఆయన ఇంకో ఇస్తారు. రూపాయి ఎక్కువ ఇంకొకళ్ళు ఇస్తాడు ఎవరు ఎవరైనా ఇస్తారు. అవును. అనుకున్నా అవును. ఇది ఖచ్చితంగా ఇస్తారు నాకు హ్మ్. రైతు దగ్గర నుంచి వచ్చి 500 నువ్వెందుకు లాగుతావు హ్మ్. రైతు దగ్గర నుంచి 500 నేను రాబట్టుకుంటా హ్మ్. ఈ 200 ప్రభుత్వం ఇవ్వాలా హ్మ్. అనేటటువంటి ఒక హక్కు కింద ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది హ్మ్. దాన్ని కన్విన్స్ చేయగలరా హ్మ్. ఇది పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి అంశం అంటే వ్యవసాయాన్ని, ఉపాధిని అనుసంధానం చేయాలనుకోవడం మంచిదే. కానీ వ్యవసాయ పనులు కూడా 365 రోజులు ఉండట్లేదు గదా! వాళ్ళకింకా ఉపాధి ఆల్టర్‌నేటివ్ ఏమన్నా ఆలోచిస్తే బావుంటదేమో. ఇది వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ పనిని నేను అభినందిస్తాను కావాలని కోరుకుంటాను అది ఇంకొంచెం ఎదగాలని కోరుకుంటాను హ్మ్. అయితే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు హ్మ్. ప్రజల ఆలోచనలో మార్పు రావాలి అవును. వ్యవసాయదారుల ఆలోచనలో మార్పు రావాలి జనం ఆలోచనలో మార్పు రావాలి హ్మ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆలోచన ఉంది ఓ ఎకరం భూమి దొరికితే తీసుకుని హ్మ్. నేను ఎప్పటి నుంచినో అనుకుంటున్నా హ్మ్. ఒక ఎకరం భూమి తీసుకుని హ్మ్. ఒక రైతు కుటుంబాన్ని అక్కడ ఉంచేద్దాం అవును. హ్మ్. ఓ 10,000 రూపాయలు నెలకిద్దాం హ్మ్. ఇచ్చి చేపించుకుందాం హ్మ్. ఎలాగ వ్యవసాయం. కూరగాయల పంటలు